కొత్త పార్టీ పెట్టిన కల్వకుంట్ల కవిత బీజేపీపై తీవ్ర విమర్శలే చేశారు. సామాజిక న్యాయంపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపై భద్రాచలం దగ్గర ఉన్నటువంటి 5 గ్రామాల విలీనం గురించి ప్రశ్నలు సంధించారు. బీఆర్ఎస్ను అధికార కాంగ్రెస్ పార్టీని వదలలేదు. ఇదే సమయంలో కవిత కొత్త పార్టీపై తెలంగాణ ప్రధాన పక్షాల్లో అంతర్గత చర్చ మొదలైంది. కాంగ్రెస్ బీజేపీ నుంచి ఓపెన్గా కామెంట్లు వచ్చిన బీఆర్ఎస్లో ఇంటర్నల్గా చర్చ నడుస్తోంది. అయితే సెటారిక్ ట్వీట్ చేసి కూడా బీఆర్ఎస్ నేతలు సరిపెట్టారు. బీజేపీ నాయకులు మాత్రం కొత్త పార్టీతో ఇబ్బంది లేదన్నారు. బీజేపీకి రాష్ట్రంలో మంచి వాతావరణం ఉందన్నారు రామచంద్రరావు. అధికారం కోసం కల్వకుంట్ల కుటుంబం ఒప్పందంలో భాగమని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పల్లవందుకున్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ మాత్రం కవితను బీజేపీ ఓడించిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కవిత పార్టీని కేఎల్ పాల్తో పోల్చారు. కవిత పార్టీ గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ప్రయారిటీ ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్నారు కమలనాథులు. అయితే పొడిగానే స్పందిస్తున్నారు. కొత్త పార్టీ ఏర్పాటులో రహస్య ఒప్పందం ఉందని చెప్పడం ద్వారా బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఒక్కటే అని అర్థం వచ్చేలా కామెంట్స్ చేస్తున్నారు బీజేపీ లీడర్స్. కవిత కొత్త పార్టీకి సంబంధించి కాంగ్రెస్ బీజేపీ ఓపెన్గా కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే విషయంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, రాష్ట్రంలో మరో సరికొత్త కేఏ పాల్కి సంబంధించినటువంటి పార్టీ కవిత ఏర్పాటు చేసిందంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు వ్యంగ్యంగా తమ అస్త్రాలను సంధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కేఏ పాల్కి సంబంధించినటువంటి పార్టీ పైన వ్యంగ్యంగా మాట్లాడేటటువంటి బీజేపీ నేతలు ప్రస్తుతం నిన్న తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా పురుడు పోసుకున్నటువంటి కవితకి సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం పైన కూడా బీజేపీ నేతలు అదే స్థాయిలో స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కేఏ పాల్, మరో కేఏ పాల్, ఇప్పటి వరకు కూడా కేఏ పాల్ని చూసాం. ఆయన స్థానంలో మహిళా కేఏ పాల్, మరో కేఏ పాల్ని పార్టీ స్థాపించిందంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కవిత స్థాపించినటువంటి పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సేనకు సంబంధించినటువంటి ఆ పార్టీతో తెలంగాణ ప్రజలకి ఒరిగేదేం లేదు, బీజేపీకి ఆ పార్టీ వల్ల నష్టం జరిగేది ఏం లేదంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. కావాలనే కవితతో బ్యాక్గ్రౌండ్లో ఒక 2-3 నేతలు కావాలనే పార్టీని పెట్టించారనేటటువంటి అంశాన్ని బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో శర్మిలాకు సంబంధించినటువంటి పార్టీ ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేశారో అదేవిధంగా ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినటువంటి అంశాన్ని కూడా బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైనటువంటి తెలంగాణ రాష్ట్ర సేనకు సంబంధించినటువంటి పార్టీ కూడా మరికొద్ది రోజుల్లోనే మరొక పార్టీలో విలీనం అవుతుందంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా చెప్తున్నారు. ముఖ్యంగా కవితకు సంబంధించినటువంటి పార్టీ పైన చాలా ఘాటుగానే స్పందించారు. ముఖ్యంగా కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్లో ఆ కుటుంబ సభ్యులంతా కూడా దోచుకున్నటువంటి సొమ్ముతో ఈ పార్టీని ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఈ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో కవిత బహిరంగ సభలు పెట్టినా, అదేవిధంగా ప్రజలకి డబ్బులు ఇచ్చినా సరే తీసుకోవాల్సిందే, అది ప్రజలకు సంబంధించినటువంటి డబ్బులు అంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు మరొక ఎంపీ బీజేపీకి సంబంధించినటువంటి ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ చాలా వ్యంగ్యంగానే కవితకు సంబంధించినటువంటి పార్టీ పైన తన మాటల తూటాలు పేల్చినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ప్రధానంగా ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో నాగేంద్ర అంటే తన తండ్రి కేసీఆర్ని మారిన మనిషి అంటూ కూడా సంబోధించినప్పటికీ కూడా బీఆర్ఎస్ నేతలు చాలా సెటరిక్గా ట్వీట్స్ మాత్రమే చేసి వదిలిపెట్టారు. అంటే ఎలా చూడాలి, అంతర్గతంగా ఏం జరుగుతుంది అనుకోవాలి? ముఖ్యంగా ఇక్కడ ఒకటి చూడాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెండ్ అయి బయటకు వచ్చిన తర్వాత ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అనేది కొంతమంది చేతుల్లో బందీ అయిపోయింది. అదేవిధంగా కేసీఆర్ కూడా బందీ అయిపోయారు. గతంలో ఉన్నటువంటి కేసీఆర్ కాదు, ఇప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ ఒక మరమనిషి, మాటల మనిషి, ప్రజల సమస్యలపైన స్పందించలేనటువంటి మనిషి కేసీఆర్ అంటూ కూడా కవిత ఇలాంటి వ్యాఖ్యలు నిన్న పార్టీ ప్రకటించినటువంటి సందర్భంగా చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా
కొంతమంది బందీల మధ్య కేసీఆర్ చిక్కుకున్నారనేటటువంటి అంశాన్ని చెప్తుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో తనను సస్పెండ్ చేసినటువంటి సమయంలో ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతల ఫోర్స్తోనే కవితని బయటకు పంపించారనేటటువంటి అంశాన్ని ప్రధానంగా కోట్ చేస్తూ కూడా కవిత గతంలో ఎన్నోసార్లు చెప్పింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు కేసీఆర్ని టార్గెట్ చేస్తూ కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కేటీఆర్ కానీ హరీష్ రావుని టార్గెట్ చేస్తూ ప్రధానంగా నిన్న పార్టీ ప్రకటన సమయంలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఎందుకంటే గత టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా అవతరించినటువంటి పార్టీ పూర్తిగా తెలంగాణ ప్రజల్ని గాలి కొదిలేసింది. ఇక ఆ పార్టీ ఆత్మాభిమానం పూర్తిగా పోయింది కాబట్టే నేను టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర సేనని ఏర్పాటు చేశాను. ఈ పార్టీతోనే తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అన్ని తెలంగాణ ప్రజల కళలకు అన్నటువంటి ప్రజాస్వామిక తెలంగాణని తీసుకొస్తానంటూ కూడా కవిత చెప్పినటువంటి తరుణంలో ముఖ్యంగా ప్రధాన టార్గెట్ అటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలను టార్గెట్ చేస్తూ మాట్లాడింది. దాంతోపాటు మరొక కాంగ్రెస్ పార్టీ కానీ అటు బీజేపీ పార్టీ ఈ రెండు పార్టీలను కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడింది. ఎందుకంటే కాంగ్రెస్ని టార్గెట్ చేస్తూ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. దాంతోపాటు మరొకవైపు బీజేపీకి సంబంధించినటువంటి అంశంలో కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బీజేపీకి అసలు ఇష్టం లేదు. ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా బానిస బతుకులు బతుకుతున్నారు, తెలంగాణ ప్రజల కోసం బ్రతకడం లేదంటూ కూడా ఘాటుగానే స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ఈ కవిత పార్టీకి సంబంధించినటువంటి అంశం పైన ఒకవైపు బీఆర్ఎస్ కూడా ఒరిజినల్ టీఆర్ఎస్కి సంబంధించి డూప్లికేట్ టీఆర్ఎస్కి సంబంధించినటువంటి అంశం పైన కూడా కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు అదే స్థాయిలో బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కూడా వ్యంగ్యంగానే కవిత పార్టీ పైన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పాలి. చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.